కుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే సినిమా కరీంనగర్లో షూటింగ్ ప్రారంభమైంది. మనతో మాట్లాడుతందుకు ఏదైతే సినిమా డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, కరీంనగర్లో షూటింగ్ ప్రారంభించారు కదా, ఇక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? యాక్చువల్గా మేము ఇక్కడ లొకేషన్స్ చూసుకొని ఇక్కడ బాగున్నాయని నచ్చి వచ్చాం. లొకేషన్స్ ముఖ్యంగా టెంపుల్, కోదండరాముడు టెంపుల్, తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే రిజర్వాయర్, తర్వాత సన్ రైజ్ హాస్పిటల్స్, తర్వాత ఈ రోడ్స్, సో నెక్స్ట్ గాంధీ స్టాచ్యూ, తర్వాత ఇందిరాగాంధీ స్టాచ్యూ ఇక్కడ కూడా షూటింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ చాలా మంచి సహకారం అందిస్తున్నారు అందరూ, ఆల్ డిపార్ట్మెంట్స్. ముఖ్యంగా మీడియా కూడా ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి మీడియా వచ్చి మా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ టు ఆల్ కరీంనగర్ మీడియా ఛానల్స్. అలాగే ఇక్కడ కలెక్టర్ గారు, ముఖ్యంగా కలెక్టర్ గారు అందరికీ ఆదేశాలు ఇవ్వడం, వీళ్ళకి మన షూటింగ్కి పూర్తిగా సహకరించమని. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇక్కడ ప్రతిరోజు మమ్మల్ని చూసుకోవడానికి ఒక 20 మంది దాకా పోలీసులను పెట్టి మాకు ఏ ఇబ్బంది కలగకుండా, మాకు మా ఆర్టిస్టులకి ఏ ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. అలాగే కరీంనగర్ ప్రజలు మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా షూటింగ్ చూడడానికి వచ్చామా, చూసామా, వెళ్ళిపోయామా, తప్పుకోండి అంటే తప్పుకుంటున్నారు, రండి అంటే వస్తున్నారు. వెరీ గుడ్ పీపుల్, వెరీ నైస్ మైండ్ సెట్. థ్యాంక్స్ టు కరీంనగర్ పీపుల్, థ్యాంక్స్ టు కరీంనగర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే ఇప్పుడు కరీంనగర్లో షూటింగ్ ప్రారంభించారు కదా, మరి రాబోయే రోజుల్లో మళ్ళీ ఇక్కడ ఏమైనా షూటింగ్ ప్లాన్ చేస్తారా మీరు? రాబోయే రోజుల్లో అసలు ఒక పూర్తి సినిమా చేద్దామని నేను ఫీల్ అవుతున్నా. అంటే నిజంగానే చెప్తున్నా, ఒక ఫుల్ మూవీ కరీంనగర్లో ప్లాన్ చేద్దామని నా ఉద్దేశం. నాకు ఇక్కడ 2 రోజులు షూటింగ్ చేసిన తర్వాతే అనిపించింది, నాకు చాలా కంఫర్ట్గా చాలా మంచి సినిమా ఇక్కడ తీయొచ్చు అనిపించింది. సో 100% అది చేస్తాను, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ షూటింగ్ వస్తాను. మా డైరెక్టర్తో పాటు కరీంనగర్ వాసి అయిన ప్రొడ్యూసర్ చందు గారు అండ్ వెంకటేశ్వర ఉన్నారు. చెప్పండి, మీరే చెప్పండి. మరి కరీంనగర్ లోకల్ అయినందువల్ల మేము ఇక్కడ కొన్ని షూటింగ్ చేయాలని అనుకుని చేయించున్నాం అంతే. ఎలా ఫీల్ అవుతున్నారు? సో మా సొంత ఊర్లో చేస్తున్నాం కాబట్టి సో హ్యాపీగా ఉన్నది. ఇది మొత్తానికి అయితే కరీంనగర్ వాసి ఉండి ప్రొడ్యూసర్ కాబట్టి కరీంనగర్లో షూటింగ్ ప్రారంభించి ఈ సినిమాతో మరెన్నో సినిమాలు తీయడానికి మేము ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కరీంనగర్ నుండి.